అందరికీ నమస్కారం. ఈరోజు మనం దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటైన విజయవాడ కనకదుర్గ ఆలయం గురించి మాట్లాడుకుందాం. అసలు ఇది కేవలం ఒక గుడి కాదండి, లక్షల మంది నమ్మకానికి, వాళ్ల విశ్వాసానికి ఒక జీవనాడిలాంటిది. ఒక్కసారి ఈ సంఖ్యను చూడండి, 2.5 లక్షలు. అంటే ఆలోచించండి, ఒక చిన్నపాటి నగర జనాభా అంత అన్నమాట. అవును, మీరు విన్నది నిజమే. ఇది కేవలం ఒక్క రోజులో, అది అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య. మరి ఇంతమందిని, ఇంత పెద్ద జనసందోహాన్ని కదిలించే ఆ అసలైన శక్తి ఏంటి? విజయవాడలో ఉన్న ఆ ఒక్క కొండకే ఎందుకంత ప్రాముఖ్యత? ఎందుకు లక్షల మంది యాత్రగా వెళుతారు? ఈ ప్రశ్నలకే మనమిప్పుడు సమాధానం వెతుకుదాం. పదండి, భక్తి, చరిత్ర, సంప్రదాయం వీటన్నింటినీ కలిపి చూద్దాం. సరే, ముందుగా అసలు ఈ కథ ఎక్కడ మొదలవుతోందో చూద్దాం. ఈ భక్త ప్రవాహానికి కేంద్రబిందువు ఆ కొండమీద ఉన్న కనకదుర్గ ఆలయమే. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది? విజయవాడ నగరానికి నడిబొడ్డున, ఇంద్రకీలాద్రి కొండమీద. దాని కిందనే పవిత్ర కృష్ణానది పరవళ్లు తొక్కుతూ ఉంటుంది. అంటే ఒకవైపు నగరం, మరోవైపు నది. ఈ రెండింటి మధ్యలో కొండమీద గంభీరంగా కొలువై ఉంది ఈ ఆలయం. ఇక ఈ గుడి వాస్తుశిల్పం గురించి చెప్పాలంటే అదొక అద్భుతం. ఇది కేవలం ఒక శైలిలో కట్టింది కాదు, ప్రాచీన ద్రావిడ, చాళుక్య శైలుల కలయిక అన్నమాట. అంటే చూడండి, మనకు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుండే పెద్ద పెద్ద గోపురాలు కనిపిస్తాయి కదా, అది ద్రావిడ శైలి. మళ్ళీ లోపలికి వెళ్తే స్తంభాల మీద ఉండే ఆ చిన్న చిన్న శిల్పాలు, అదంతా చాళుక్యుల కళానైపుణ్యం. ఈ రెండు గొప్ప శైలులు కలవడం వల్లే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన అందమొచ్చింది. మరి ఇంతమంది భక్తికి, ఇంతటి యాత్రకు మూలమైన ఆ దేవత ఎవరు? ఆవిడే శక్తిస్వరూపిణి, కనకదుర్గ అమ్మవారు. ఇప్పుడు ఆ తల్లి గురించి తెలుసుకుందాం. కనకదుర్గ ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆవిడ పరాక్రమం. దుష్ట సంహారిణిగా, ముఖ్యంగా మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించిన అవతారంగా ఆవిడిని పూజిస్తారు. అంటే చెడుమీద మంచి సాధించిన విజయానికి అసలైన ప్రతీక మన దుర్గమ్మ. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అమ్మవారికే ఉన్న వేర్వేరు పేర్లు ఆవిడ శక్తిలో ఉన్న వేర్వేరు కోణాలను చూపిస్తాయి. ఒకవైపు కనకదుర్గగా, దుష్టులను శిక్షించే రౌద్రస్వరూపం, మరోవైపు భవానీగా, అంటే జీవాన్ని, అస్తిత్వాన్ని ఇచ్చే శాంతస్వరూపిణి, జీవనదాత్రి అన్నమాట. చూసారా, ఒకే దైవశక్తికి రెండు అద్భుతమైన రూపాలు. అమ్మవారి ప్రభావం కేవలం ఆ గుడికే పరిమితం కాదు. ఆ భవానీ అనే పేరు ఎంత పవర్ఫుల్ అంటే ఆలోచించండి. కృష్ణానది మధ్యలో దాదాపు 133 ఎకరాల పెద్ద ద్వీపానికి భవానీ ఐలాండ్ అని పేరు పెట్టారు. ఇది కేవలం ఒక పేరనుకుంటే పొరపాటే. ఆ ప్రాంతం మీదే అమ్మవారి ముద్ర ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. సరే, గుడి గురించి, అమ్మవారి గురించి తెలుసుకున్నాం. కాని అసలీ కొండకే ఎందుకంత ప్రాముఖ్యత? వేరే ఏ కొండకూ లేని పవిత్రత దీనికెలా వచ్చింది? దీని వెనుకున్న పురాణగాథలేంటో ఇప్పుడు చూద్దాం. దీని వెనుక ఉన్న మొదటి కథను అర్థం చేసుకోవాలంటే మనకు శక్తిపీఠమంటేంటో తెలియాలి. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలన్నీ అత్యంత శక్తివంతమైన దైవిక కేంద్రాలుగా మారాయి. వాటనే మనం శక్తిపీఠాలు అంటాం. ఇక్కడే అసలు విషయం ఉంది. ఇంద్రకీలాద్రి దగ్గర 2 మహాపురాణ గాథలు ఒకే చోట కలుస్తాయి. మొదటిది, ఇది ఒక శక్తివంతమైన శక్తిపీఠం. రెండోది, ఏకంగా మహాభారతంలో పాండవయోధుడైన అర్జునుడు శివుడి నుంచి పాశుపతాస్త్రం అనే దివ్యమైన ఆయుధం కోసం తపస్సు చేసింది కూడా ఇదే కొండమీదట. అందుకే ఇంద్రకీలాద్రి కేవలం ఒక కొండ కాదు, అదొక అత్యంత పవిత్ర స్థలం. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ ప్రదేశంలో ఆనాటి నమ్మకాలు ఈనాటి ఆధునిక కాలంలో ఎలా ఒక సజీవ సంప్రదాయంగా కొనసాగుతున్నాయో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ యాత్రలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భవానీ దీక్ష గురించి. ఇది ఈ మొత్తం యాత్రకే గుండెలాంటిది. ఇదేదో మామూలు ఆచారం కాదండి. భక్తి, కఠోరమైన క్రమశిక్షణ, నియమనిష్ఠలతో కూడిన ఒక తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన అన్నమాట. అంటే ఈ ప్రయాణం ఒక పద్ధతి ప్రకారం 4 దశల్లో సాగుతుంది. ముందుగా భక్తులు దీక్ష తీసుకుంటారు. ఆ తర్వాత యాత్ర మొదలవుతుంది.
ఇంద్రకీలాద్రికి చేరుకొని ఇరుముడి సమర్పిస్తారు. చివరగా హోమగుండంలో కొబ్బరికాయలు వేసి విరమణ అనే ఆచారంతో దీక్షను పూర్తి చేస్తారు. సో ఇదొక మామూలు గుడికి వెళ్ళినట్టు కాదు, ఇదొక సంపూర్ణమైన ఆధ్యాత్మిక అనుభవం. ఇక ఆ సమయంలో ఇంద్రకీలాద్రి కొండ మొత్తం ఎలా ఉంటుందో ఊహించుకోండి. లక్షలాది గొంతులు ఒకేసారి జై భవానీ, జై జై భవానీ అంటూ నినదిస్తుంటే ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తుంది. ఆ ఒక్క నినాదంలోనే వాళ్ల ఐక్యత, వాళ్ల అచంచలమైన విశ్వాసం మొత్తం మనకు కనిపిస్తుంది. ఇక్కడ నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే, ఒకే చోట ప్రాచీన సంప్రదాయం, ఆధునిక టెక్నాలజీ రెండూ కలిసి పనిచేయడం. ఒకవైపేమో వేల సంవత్సరాల నాటి వేద మంత్రాలతో హోమగుండాలు వెలుగుతుంటాయి. మరోవైపు లక్షలాది మంది భక్తుల భద్రత కోసం పోలీసులు డ్రోన్ కెమెరాలను వాడుతుంటారు. ప్రాచీన ఆచారం, ఆధునిక నిర్వహణ ఎంత అద్భుతంగా కలిసిపోయాయో అనిపిస్తుంది. ఇదంతా చూశాక మనలో ఒక ప్రశ్న మిగిలిపోతోంది. ఈ డ్రోన్ల యుగంలో, అంతా ఇన్స్టంట్ కమ్యూనికేషన్ అయిపోయిన ఈ రోజుల్లో ఇప్పటికీ ఇంత శక్తివంతంగా ఈ ప్రాచీన యాత్రలు ఎలా కొనసాగుతున్నాయి? టెక్నాలజీ ఎంత మారినా తరతరాలుగా మనుషుల మనస్సులను కదిలిస్తున్న